హాయ్ ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి మంచి కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ కేక్ కొలతల కోసం ఒక కప్పుని యూజ్ చేయండి. ఒక కప్పు పెరుగుని తీసుకోండి. ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుని అరకప్పు ఐసింగ్ షుగర్ వేసుకుని దీన్ని విస్కర్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక జల్లెడ వేసుకుని ఒక కప్పు మైదా పిండి వేసుకోండి. దీన్ని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి, వెనీలా ఫ్లేవరు. దీన్ని కూడా ఒక కప్పు తీసుకుని దీన్ని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలేమి లేకుండా ఉంటాయి. దీన్ని ఒక విస్కర్తో మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ ఏమీ లేని ఆయిల్ని అరకప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. కొంచెం వంట సోడా వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. కొంచెం పాలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక వెడల్పాటి బౌల్లో ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా రాసేసుకున్న తర్వాత బటర్ పేపర్ కూడా వేసేసుకుని మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి 2 సార్లు ట్యాప్ చేయండి. ఎండు కొబ్బరి పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను చిన్నగా జీడిపప్పు బాదం పప్పుని కట్ చేసి వేసాను. 10 నిమిషాలు ఒక వెడల్పాటి కుక్కర్ని తీసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసుకుని అరగంట సేపు బేక్ చేసుకోవాలి. అరగంట తర్వాత తీసి చూస్తే చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఒకసారి చాక్ సహాయంతో ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, 2 వైపులా ఏమీ అంటుకోలేదు, చక్కగా బేక్ అయిపోయింది. నేను కొంచెం మిశ్రమాన్ని టీ కప్లో వేసాను. చూసారా, అది కూడా బేక్ అయిపోయింది, చక్కగా ఉంది. దీన్ని ఒకసారి తీసేసుకుని తడి క్లాత్ కప్పి 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీన్ని ఎడ్జెస్లో చాక్ సహాయంతో ఈ విధంగా అనేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించేసుకుంటే చూడేస్తారా, చాలా చక్కగా వచ్చేసింది. ఎక్కడ ఏమీ అంటుకోకుండా ఉన్నది. చూసారు కదా, ఈ విధంగా కేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను టీ కప్లో వేసాను కదా, అది కూడా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూసారా, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్